ప్రియమిత్రులారా, ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మన ఇళ్లల్లో వాడిన పదాల వాడకం ఇప్పటి వాళ్ళల్లో అంతగా లేదు. ఆ విషయం రచనల్లోనూ కనబడుతూనే ఉంది. భాషా జ్ఞానం అందరికీ అవసరం. అందుకు శ్రీమతి రాజా వాసిరెడ్డి అక్కయ్య రచించిన 'ఒక్క పదం అర్థాలెన్నో' అనే అద్భుత గ్రంథం ఉపకరిస్తుంది. ఇది పదాల అర్థాలను వివరించే అర్థవంతమైన గ్రంథమని, ఒకప్పుడు భాషకు పునాది అయిన అమరకోశం ఈనాడు లేదని, ఆ లోటును ఈ 'ఒక్క పదం అర్థాలెన్నో' గ్రంథం తీరుస్తుందని ప్రశంసలందుకున్న ఈ గ్రంథం నుండి వినిపించబోతున్న పదాలు చట్టు, చిందర. వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. చట్టు బొమ్మకు గిలిగింత పెట్టినట్టు అనేది ఒక సామెత. మరి చట్టు అంటే ఒక పనిని సాధించడానికి మూర్ఖులు చేసే ప్రయత్నాల గురించి చెప్పేటప్పుడు కొండను త్రవ్వి ఎలకను పట్టినట్లు అని, కొండతో ఢీకొన్నట్లు అని అంటారు. ఎంత ఎదిగినా తగ్గి ఉండడం, తగని చోట మౌనంగా ఉండడం గురించి చెప్పేటప్పుడు కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని వేమన్న అన్న మాటల్ని ఉదాహరణగా చెప్పుకుంటాం. కఠిన చిత్తుని మనసు కరిగించలేము, ఎందుకంటే అది కొండల్ని పిండి చేయడం కన్నా కష్టతరమైంది అన్నాడు వేమన. ఇలా ఎన్నింటినో తెలియజెప్పే కొండ అనేది చట్టు అనే పదానికి గల అర్థము. బండలా వాడు దేనికి ఉలకడు పలకడు అని అంటుంటారు. సామెతలలో అయితే బండవాడికి పిండి యోచన ఏమిటి, బండన్న పెండ్లికి బడితే బాజా అని బండవాడి గురించి చెప్పబడింది. బండ తీసి గుండు పెట్టినట్లు, బండ కొయ్యకు బుద్ధి చెప్పినట్లు వంటి సామెతల్లో చెప్పబడ్డ బండ అనేది చట్టు అనే పదానికి గల అర్థమే. రాళ్ళన్నీ రత్నాలు కావు అని అంటారు పెద్దలు. నిజమే కదా. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా అని అంటాడు వేమన. ఇంకా మన దేశాన్ని పాలించిన వివిధ రాజుల గురించి, రాళ్ళు నమ్మియున్న రాజాధిరాజులు కూటికెడలి భువిని కూలి చనిరి, రాళ్ళు పగలగొట్టి రాక్షసపుత్రులు నూళ్ళను కలిగి మనిరి వేమ అని అంటూ చెప్పిన పద్యంలోని రాళ్ళు లేదా రాయి అనేది చట్టు అనే పదానికి గల అర్థమే. ఛాత్రధర్మమెరిగి చక్కని భక్తితో గురుని సేవ చేయ కుదిరినప్పుడే సర్వమర్మములను చక్కగా విడిపోవు అంటూ గురువుతో శిష్యుడెలా మెలగాలో చెప్పాడు వేమన. అలాంటి శిష్యుడు చట్టు అనే పదానికి గల అర్థమే. స్త్రీ పురుషులు బాలలు వస్త్రధారణ వేరువేరుగా ఉంటుంది. ఆడవారు వారి వారి వయస్సును భేదాన్ని బట్టి గౌను, లంగా, ఓణి, చీర, రవికలను ధరిస్తుండగా, మగవారు లాగు చొక్కా, పంచె, చొక్కా, ఈనాడు ప్యాంటు వగైరా ధరిస్తున్నారు. అంగరఖ, చొక్కాయి, కురుతా, అంగరేకు, చోళ, కూర్పాసము అని పిలువబడే చొక్కా అనేది చట్టు అనే పదానికి గల అర్థమే. ఇక చిందరను గురించిన వ్యాసాన్ని విందాం. పిల్లలు ఆడుకునేటప్పుడు ఇంటిలోని వస్తువుల్ని, బొమ్మల్ని కలగాపులగం చేసి ఎక్కడెక్కడో పడేస్తుంటారు. ఏంటా వస్తువులన్నింటినీ చిందరవందర చేసేస్తున్నారు అంటూ పెద్దలు పిల్లల్ని అదమాయిస్తూ ఉంటారు. చిందర అనే పదాన్ని ఎన్ని అర్థాలలో ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. మరి కోపమునను నరక కూపము చెందును, కోపమునను గుణము కొరతబడును, కోపమునను బ్రతుకు కొంచెమైపోవు విశ్వధాభిరామ వినురవేమ, కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల కోడు చెందును, కోపమడగనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమ అని వేమన చెప్పిన కోపము అనేది చిందర అనే పదానికి గల ఒక అర్థం. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా అరచేతిలో గవ్వ ఆడుకుందాం రండి, సుబ్బారాయుడు పెళ్ళి చూచి వద్దాం రండి, ఆకు పువ్వుల దండ అడిగి వద్దాం రండి, ఆరు బయట స్థలంలో ఆడుకుందాం రండి అంటూ పాటలు పాడుకుంటూ పిల్లలు అనేక ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అలాంటి ఆటల్నే బాల్య క్రీడలు అని అంటారు. ఈ క్రీడలలో ఒక రకమైన బాల్య క్రీడ చిందర అనే పదానికి గల అర్థము.
చెన్నాపట్నం చెరుకు ముక్క నీకో ముక్క నాకో ముక్క అంటూ పిల్లలు పాడుకుంటూ ఉంటారు. కోపంతో రగిలి కాలిపోయే మనిషి తనకు ఎవరి మీద కోపంగా ఉందో ఆ మనిషిని నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గద్దలకు వేస్తాను అంటూ బెదిరిస్తూ ఉంటాడు. పై వాక్యాలలోని ముక్క అనేది చిందర అనే పదానికి గల అర్థమే. రంధ్రం పడిన నావ నట్టేంట్లో మునిగిపోతుంది. మానవ శరీరము కళ్ళు, ముక్కు, నోరు ఇలా నవ అంటే 9 రంధ్రాలతో కూడుకున్నది. గాలిబుడగ రంధ్రం పడగానే పగిలిపోతుంది. పై వాక్యాలలో చెప్పుకున్న రంధ్రం అనేది చిందర అనే పదానికి గల అర్థమే. మహాభారత యుద్ధంలో అభిమన్యుడు ఎంతో వీరావేశంతో విజృంభించి పద్మవ్యూహంలో ప్రవేశించి నిహతుడయ్యాడు. అలాగే బాలచంద్రుడు పలనాటి యుద్ధంలో ఎంతో ఆగ్రహావేశాలతో విజృంభించి యుద్ధభూమిలో వీరమరణం పొందుతాడు. అలాగే దొంగలు విజృంభించి పోలీసులకు దొరకకుండా ఎన్నో దొంగతనాలు చేస్తున్నారు అంటూ జనం మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. ఈ విజృంభించు అనేది చిందర అనే పదానికి గల అర్థమే.